అందరూ మాకే ఓట్లేసామంటున్నారు. మరి ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? ఈవీఎంలో వేసిన ఓట్లు చివరికి ఈసీ లెక్క తేల్చాల్సిన ఓట్ల మధ్య ఎందుకు అంత గ్యాప్ ఉంది అంటూ వీడియో విడుదల చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామారెడ్డి. అన్నిటికీ ఆధార్ని లింక్ చేసే ప్రభుత్వాలు ఓటుకి మాత్రం ఎందుకు ఆధార్ని లింక్ చేయట్లేదని లాజిక్ తీశారు ఆయన. తానేదో ఓడిపోయానని మాట్లాడలేదని వాస్తవాలు చెప్తున్నానని అన్నారు. వెబ్సైట్లో మీడియాలో వచ్చినటువంటి కథనాలను కేతిరెడ్డి తన వీడియోలో ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాల సమయంలో కూడా గోల్మాల్ జరిగిందంటున్నారు కేతిరెడ్డి. ఫలితాలు వచ్చే సమయంలో కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ ఫేక్ ప్రచారం జరిగిందని, ఈసీ వెబ్సైట్లో పెట్టడానికి ముందే టీవీ ఛానల్లో మెజార్టీలు వచ్చేసాయని అన్నారు. ఆ మెజార్టీలు చూసిన తర్వాత కౌంటింగ్ ప్రాంతంలో కూడా వాతావరణం మారిపోయిందని, వైసీపీ ఏజెంట్లు అందరూ నిరాశతో బయటికి వెళ్లారని, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి సిబ్బంది తమకు కావాల్సి వచ్చినట్టుగా ఫలితాలను మార్చుకున్నారని, భారీ మెజారిటీలు ఆ రకంగానే సాధ్యమయ్యాయని చెప్పారు కేతిరెడ్డి. ప్రశాంత్ కిషోర్, అశ్విని దత్ సహా కొంతమంది మీడియా సంస్థలకి అంటే కేకే లాంటి వాళ్ళకి 160 స్థానాలంటూ ఖచ్చితంగా చెప్పాయని, వారికి ముందుగానే ఫలితాలు ఎలా తెలిసాయంటూ నిలదీస్తున్నారు కేతిరెడ్డి. ఫలితాలను వారు తారుమారు చేశారనే అనుమానం ఉందన్నారు. అయితే నెటిజన్లు మాత్రం కేతిరెడ్డి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అవే ఈవీఎంలో వైసీపీకి 40% ఓట్లే ఇచ్చాయని, మరి దాని గురించి మాట్లాడరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 40% ఓట్లు నిజమా, వైసీపీకి వచ్చిన సీట్లు నిజమా తేల్చుకోవాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సీఎం సహా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిపోయాయి. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. వీటన్నిటికంటే ముందే పగా ప్రతీకారాలు కూడా మొదలవడం విశేషం. అదే అయితే జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటున్నారు మరికొంతమంది. ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అధికారికంగా చర్యలు తీసుకోవడం ఇంకా మొదలు కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న రెడ్ బుక్ హోర్డింగ్లు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. నారా లోకేష్ యొక్క ఫోటోని హైలైట్ చేస్తూ పక్కన రెడ్ బుక్ ఫోటోని పెట్టి కొన్ని హోర్డింగ్లు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ప్రతీకారం కోసం ప్రభుత్వం సిద్ధమవుతోందని హెచ్చరిక చేస్తున్నారనే అనుమానాలు బలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి రంగం సిద్ధమవుతుందంటూ వైసీపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. విధ్వంసకాండ, రాజకీయ హక్కుల ఉల్లంఘనకు టీడీపీ నిర్భీతగా చాటింపు వేస్తోందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల ప్రచారం సమయంలో నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని తిరిగేవారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారుల పేర్లన్నీ అందులో రాసుకుంటున్నానని, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే రెడ్ బుక్ మీద వైసీపీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల తొలి సమావేశంలోనే చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించినట్టు మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దశలో రెడ్ బుక్ హోర్డింగ్లను తొలగించాలని, అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీని మీద టీడీపీ రియాక్షన్ ఏంటో చూడాలి.